ఈ క్షణం నుంచైనా మారుదాం, దేవుని బిడ్డలుగా బ్రతుకుదాం. అది కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైన ఏదైనా దేవుని పిల్లలుగా బ్రతుకును మనం జీవిద్దామని ఓ సంగమా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం. నేను బాప్తిస్మం పొందిన తర్వాత, రక్షణ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత నాకు ఎక్కువ శ్రమలు వస్తున్నాయక్క, నాకు ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయక్క, లేదా నాకు ఎక్కువ ఆటంకాలు వస్తున్నాయి. దేవుని సన్నిధికి రావాలన్నా, బైబిల్ చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా, మాకున్న సమస్యలను బట్టి, మాకున్న ఇబ్బందులను బట్టి మేము ప్రార్థన చేయలేకపోతున్నాము. మేము ఎంతో కృంగిపోతున్నాము. మా కుటుంబంలో కుటుంబ బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాము. ఎన్నో ఇబ్బందులు మాకు కనబడుతున్నాయి, మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాయి అని ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న మాట, నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. మొదటి శతాబ్దపు క్రైస్తవులను మనం చూసినట్లయితే ఎంతోమంది ఎన్నో హింసలు పొందుతూ, మనం ఇప్పుడు పడుతున్న ఒక బాధ అసలు బాధే కాదండి చెప్పుకోవాలంటే. వారి పడిన బాధల ముందు మన యొక్క బాధలను చెప్పుకోవడం కూడా మనం వేస్ట్ అని అనిపిస్తుంది అన్నమాట. ఎంతోమంది దేవుని కోసం చనిపోయిన వారు ఉన్నారండి. ఈ యొక్క హింసలు, ఈ యొక్క బాధలు, ఈ యొక్క అవమానాలని నువ్వు పడలేకపోతే, నువ్వు పడుతున్నావు కాదనట్లేదు. కానీ బైబిల్లో ఉన్నారు చూడండి, చరిత్రకారులు లేదా భక్తులుగా పిలువబడుతున్నవారు, దేవుని శిష్యులుగా పిలువబడుతున్నవారు, దేవుని పనిచేసిన అపోస్తలులుగా పిలువబడుతున్న వారిని మనం చూస్తే వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే మనకంటే కష్టతరమని చెప్పుకోవాలండి. మనమైతే చాలా సుఖంగా బ్రతుకుతున్నామని నేను చెప్తా ఉంటాను. వారితో పోల్చినట్లయితే వారు దేవుని వెంబడించారు, కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టలేదు. మనం కష్టం వస్తే ఏం చేస్తామంటే దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధి విడిచిపెట్టి ఆ కష్టాన్ని తీర్చుకునే ఆలోచనలో మనం పడతాం. కష్టాన్ని తీర్చుకునే ఆలోచనలో మనం పడుతున్నాం. నేనైనా మీరైనా చూడండి, ఆలోచించండి. ఏదైనా ఒక ఇబ్బంది వస్తే దాన్ని ఎలా తాలుకోవాలి. దేవుని దగ్గర మోకాలేసి మొరపెడుతున్నామా ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. ఎప్పుడు మొరపెడదాం? అడిగితే ఇస్తానంటున్న దేవుణ్ణి ఎప్పుడు అడుగుదాం? ఆలోచించాలి. అడుగుదాం. ఈ క్షణం నుంచైనా ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడదాం. ఆనాటి భక్తులుగా పిలువబడుతున్న, అపోస్తలులుగా పిలువబడుతున్న హతసాక్షులైపోయిన వారిని దేవుడు చూడలేదంటారా? చూశారు. పేరు పెట్టి పిలుచుకున్న మనల్ని, క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితాలను దేవుడు చూడ్డా అండి? ఆలోచించండి. దేవుడు చూస్తున్నాడు. మన యొక్క ప్రార్థనలు, మన యొక్క విన్నపాలు, మన యొక్క కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అప్పటి వరకు వేచి చూద్దాం. దేవుని మీదనే ఆనుకుందాం. దేవుని కొరకు కనిపెడుతూ ప్రార్థిద్దాం.